హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత ఎంటర్ప్రైజెస్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రతి ఒక్క లేడీస్కి నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ వీడియో ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సో రెడీ టు వాచ్. సో చాలామంది నా బిజినెస్ గురించి అయితే అడిగారండి. అసలు ఏంటి బిజినెస్, కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు. ఫస్ట్ బిజినెస్ ఏంటి, సెకండ్ బిజినెస్ ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ బిజినెస్ వచ్చేసి కాటన్ విక్స్ బిజినెస్. కాటన్ విక్స్ బిజినెస్ అంటే ఆబ్వియస్లీ అందరికీ తెలుసండి, ఒత్తుల బిజినెస్. కొందరు అడుగుతున్నారు బిజినెస్ మీరు ఎలా స్టార్ట్ చేశారు, అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది అని. చూడండి, ఎవరికి ఎప్పుడు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి అనేది నా ఒపీనియన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒత్తుల బిజినెస్ కాకపోతే ఇంకేదైనా బిజినెస్. ఇప్పుడు నేను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 3 బిజినెస్ నడుపుతానండి. ఒకటి వచ్చేసి కాటన్ విక్స్ బిజినెస్, నెక్స్ట్ వచ్చేసి శారీస్ బిజినెస్, థర్డ్ వన్ వచ్చేసి జ్యువెలరీ. అంటే మనం ఎంచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి శారీస్ బిజినెస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. బట్ కొంతమంది లేడీస్కి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల స్టాక్ తెచ్చుకొని అక్కడ పెట్టేసుకోవడము, ఇంట్లో సేల్ చేసే విధంగా బయట మనకు సపోర్ట్ లేకపోవడము అనేది నేను అబ్జర్వ్ చేశాను. చాలామంది నాకు కాల్స్ కూడా చేశారు. సో వాళ్ళందరి కోసం నేను ప్రతిదీ వాట్సాప్ వీడియోలో నేను మాట్లాడలేను కాబట్టి వాళ్ళందరికీ యూటిలైజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఆ ఛానల్ యూస్ చేసింది, ఈ ఛానల్ యూస్ చేసింది అని అనకండి. కంటెంట్ చూడండి. ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా ముందు ఉన్న వీడియోస్ ఒకసారి ఫాలో అప్ అవ్వండి నేను ఏం చెప్తున్నాను అనేది. వ్యూస్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం కాదు ఈ వీడియో. మీకు ఒకసారి నా ఛానల్ ఓపెన్ చేసి ఇంతకు ముందు వీడియోస్ని అబ్జర్వ్ చేస్తే నా కంటెంట్ ఏముంది, నా ఇంటెన్షన్ ఏంటి అనేది కొంతమందికి అర్థమవుతుంది. సో నేను కొంతమంది అడిగినవి నేను రాసి పెట్టుకున్నానండి. ఇది రివర్స్లో కనిపిస్తుంది. ప్రతిదీ రాసి పెట్టుకున్నాను, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లాస్ట్ టైం నేను ఒక షార్ట్ రిలీజ్ చేశానండి. ఒక ఆవిడ నా దగ్గర శారీస్ తీసుకొని వెళ్ళిపోయిందని. సో నేను స్టార్టింగ్లో కొద్దిగా భయపడ్డాను, ఎలా చేస్తుందో, అసలు ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది. కానీ మంచి సక్సెస్ అయితే అయ్యింది. తనకి కూడా నేను చాలా బాగా హెల్ప్ చేస్తున్నాను. సో మళ్ళీ ఈసారి తను వచ్చినప్పుడు డైరెక్ట్ ఫేస్ రివీల్ చేస్తాను. సో తనని ఇంట్రడ్యూస్ కూడా చేస్తాను, తను ఎంత పర్చేస్ చేసింది, నెక్స్ట్ మళ్ళీ ఎంత తీసుకోవడానికి వచ్చింది శారీస్ అనేది. సో అందరూ అంటున్నారు నీ దగ్గర ఎందుకు హోల్సేల్గా తీసుకోవాలి, మాకు షాప్లో మార్కెట్లో దొరుకుతాయి కదా అని. సో నా దగ్గర హ్యాండ్ పిక్డ్ కలెక్షన్ అండి. హ్యాండ్ పిక్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్తే మీకు ఒక 20 పీసెస్ ఉన్నాయనుకోండి ఒక క్యాటలాగ్కి, అన్నీ తీసుకోమంటారు. బట్ నా దగ్గర అలా కాదు. లేడీస్కి సపోర్ట్ ఇవ్వడం కోసం, ఓన్లీ ఫర్ లేడీస్, ఓన్లీ ఫర్ ఉమెన్ ఎవరైతే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకు నేను హెల్ప్ చేద్దామని నేనేం చేశానంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక శారీలో, ఒక డిజైనర్ శారీలో 20 పీసెస్ ఉంటే మీకు ఇష్టం, మీకు పర్పుల్ అంటే పర్పుల్, రెడ్ అంటే రెడ్, వైలెట్ అంటే వైలెట్, ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ని చూస్ చేసి సేల్ చేసుకోవచ్చండి. ఓకేనా, అర్థమైందా నా బిజినెస్ స్ట్రాటజీ అనేది. సో ఇలా స్ట్రాటజీస్ కూడా కొంతమందికి చెప్పి నేను బిజినెస్ అనేది రన్ చేస్తున్నాను. అందుకే అంత తొందరగా నేను క్లిక్ అయ్యాను అని నేను నమ్ముతున్నాను. ఎప్పుడైనా చూడండి, ఒకరికి ఏదైనా ఇస్తేనే మనకది దేవుడు ఇంకొక రూపంలో ఇస్తాడు అనేది నా నమ్మకం. సో నా బిజినెస్ చెప్పాను కదండి, ఒత్తుల బిజినెస్ ఉంది, శారీస్ బిజినెస్ ఉంది, రీసేల్ చేసే వాళ్ళకి హెల్ప్ చేస్తాను, హోల్సేల్గా తీసుకుంటే అలా కూడా హెల్ప్ చేస్తాను. ఓకేనా, జ్యువెలరీ. ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ అండి, శారీస్ బిజినెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి హోల్సేలర్ అండ్ రీసెల్లర్. మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, హోల్సేల్గా శారీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. హోల్సేల్గా శారీస్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను కదండి, సూరత్ ఈజ్ బెస్ట్. అందరూ అంటారు సూరత్ శారీస్ బాగోవు, సరిగ్గా ఉండవు అని. బట్ సూరత్లో మీరు ట్రస్టెడ్గా, నమ్మకంగా ఒకసారి విజిట్ అయ్యి అక్కడ మీరు ఒకరితో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే చాలా చాలా నమ్మకంగా ఉంటారు, నమ్మకంగా పంపిస్తారండి. కానీ ఆన్లైన్లో డైరెక్ట్గా మీరు ఇంకొక యూట్యూబ్ ఛానల్ చూసి అలా మీరు అప్రోచ్ అయ్యి తెచ్చుకున్నారంటే అంతే సంగతులు. అలా కాకుండా మీరు డైరెక్ట్ వెళ్ళండి. నేను తమ్నైల్ చూసారు కదా, షాప్స్ నేమ్స్ కూడా చెప్తానని.
నేను అన్ని ఛానల్స్ లాగా చెప్తాను ఒక తమ్నేల్ ఒకటి పెట్టి నేను లోపల కంటెంట్ ఇంకోటి ఇచ్చి అలా కాదండి. నేను ఖచ్చితంగా ఇస్తాను ఇన్ఫర్మేషన్. నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను, నేను ఎలా సేల్ చేస్తున్నాను అనేది ఖచ్చితంగా చెప్తాను. ఫస్ట్ నేను తెచ్చుకున్న లోకల్ మార్కెటేనండి. లైక్ నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో మాకు వచ్చేసి మదీనా, బేగం బజార్, సికింద్రాబాద్ ఇవి ఇక్కడ. సో నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను స్టార్టింగ్లో. లైక్ ఒక 6,000 10,000 అట్లా తెచ్చుకున్నాను. అందులో మళ్ళీ ఇంక్లూడింగ్ నేను ఫంక్షన్స్ కోసం తెచ్చుకున్న శారీస్ ఉంటే వాటిని నేను యాడ్ చేసుకున్నాను. సో అలా బిజినెస్ అనేది కొంచెం మూవ్ ఆన్ అయింది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హోల్సేల్గా శారీస్ ఎక్కడి నుండి తీసుకోవాలి? మనం స్టార్ట్ చేసిందే చిన్న స్టార్టప్ బిజినెస్ అండి. స్టార్టప్ బిజినెస్లో ఎవరు కూడా మనం లాభం లాభం కంటే కూడా ముందు మనం తెచ్చుకున్న సరుకు అనేది సేల్ అవ్వాలి. అలా సేల్ అవ్వాలి అంటే మనం ఎక్కడికో సూరత్కో, బాంబేకో ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదండి. మనకు నియర్ బై మీకు తెలిసిన షాప్స్ ఉంటాయి కదండి, ఆ షాప్స్లోనే మీరు డైరెక్ట్గా వెళ్ళేసి ఒక 10 పీసెస్ తెచ్చుకోండి. 10 పీసెస్ని ఒక 100 రూపీస్ 120 రూపీస్తో సేల్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా అండి? ఎవరైనా సరే శారీస్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు, ఓకేనా, శారీస్ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నియర్ బై మీకు సరౌండింగ్స్లో ఉన్న షాప్స్ మాత్రమే తెచ్చుకోండి. ఇది నా బెస్ట్ సజెషన్. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అలానే చేశాను కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్, ఫస్ట్ ఎవరిని నమ్మాలి? ఒక ఆమె అడిగిందండి, ఫస్ట్ ఎవరిని నమ్మాలి అక్క, ఎలా తెచ్చుకోవాలి శారీస్ అనేసి. ఎవరిని నమ్మాలి అంటే నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, బట్ నాకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు సూరత్లో తెచ్చుకున్నారనుకోండి, సూరత్లో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. బట్ మీరు ఒకసారి డైరెక్ట్గా విజిట్ అయ్యి మేము అంత అఫర్ట్ చేయగలుగుతాము, అంత మనీ మేము పెట్టుకుంటాము, అంత దూరం వెళ్ళగలుగుతాము, టైం కూడా మాకు ఉంది అనుకుంటే ఈజీగా ఒక్కసారి విజిట్ అవ్వండి. ఒక్కసారి సూరత్ని విజిట్ అయ్యి దెన్ మీరు అక్కడి నుంచి పర్చేస్ చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ టైం నుంచి మీకు మంచి సరుకు వస్తుంది. కొంతమంది ఏంటంటే ఆన్లైన్లోనే సూరత్ నుంచి బుక్ చేసుకుంటాము అని అంటారు. మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ వస్తుంది అనుకోండి, మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సో అందుకనే చెప్తున్నాను. నెక్స్ట్, మినిమం అమౌంట్ ఎంత పెట్టి కొనాలి? అందరూ అంటారండి, ఇది అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మినిమం అమౌంట్ ఎంత పెట్టుకోవాలి? అందరూ 5,000 చాలు, 10,000 చాలు అంటారు. ఓకే, వాళ్ళ స్ట్రాటజీస్లో 5,000 10,000 అంటే ఓకే. బట్ 5,000 10,000లో ఎక్కువ శారీస్ రావండి. మీరు అర్థం చేసుకోండి. ఒక క్యాటలాగ్ ఉందనుకోండి, ఒక క్యాటలాగ్లో 10 శారీస్ వచ్చాయనుకోండి, మొత్తం 10 శారీస్ వచ్చాయనుకోండి, ఆ 10 శారీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క శారీ 300 అనుకోండి. మీరు అక్కడే చూసుకోండి, 10 × 300 3,000 అక్కడే వెళ్ళిపోతుంది. మీరు ఒక్క శారీ తీసుకొని వచ్చి ఎంతమందికి సేల్ చేస్తారండి? అందులో ఒకరికి కొన్ని కలర్స్ నచ్చుతాయి, ఇంకొంది మందికి కొన్ని కలర్స్ నచ్చుతాయి కదా. సో అదే నేను చెప్తున్నాను, ఎవరికి ఎన్ని కలర్స్ కావాలి, అన్ని కలర్స్ కావాలి అంటే ఒక్క పీస్లో రావు. సో 5,000 అనేది చాలా తక్కువ అమౌంట్ కూడా, ప్లస్ ఆ అమౌంట్లో మీరు ఎక్కువ శారీస్ తెచ్చి సేల్ చేయడం అనేది కష్టం. ఓకేనా? మరి ఎంత పెట్టుకోవాలి, ఎంత పెట్టాలి? మీరు 5,000 అమౌంట్ పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే నియర్ బైలో ఫస్ట్ మీరు డైలీ వేర్ శారీస్ని టార్గెట్ చేసుకోండి. పట్టు సెక్షను, సెమీ పట్టు సెక్షన్, ఆ సెక్షన్కి వెళ్ళకండి. 5,000 అమౌంట్లో డైలీ వేర్, నేను అలానే స్టార్ట్ చేశాను. డైలీ వేర్ శారీస్ మాత్రమే తెచ్చుకున్నా. 5,000 5 or 6,000 అయింది అరౌండ్. డైలీ వేర్ శారీస్ మాత్రమే తెచ్చుకున్నా. అవన్నీ ఆల్మోస్ట్ సేల్ అయిపోయినాయి, ఇంకొక బండిల్ ఒకటి మిగిలిపోయింది. ఓకేనా? ఇదే అండి, మేము 5,000లో బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే అది కష్టం. మీరు అదే 5,000లో బిజినెస్ ఎక్కువ కావాలి అని అనుకుంటే, మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్కరు తెచ్చుకోండి. మీరు అప్పుడు ఏంటి, ఎలా వెళ్ళాలి అంటే బల్క్ షాప్కి, అంటే హోల్సేల్ షాప్కి కాకుండా రీసేలర్ షాప్స్ ఉంటాయి కదండి, ఒక్క శారీ కూడా ఇచ్చే షాప్స్ ఉంటాయి కదా, ఆ షాప్స్కి వెళ్ళి తెచ్చుకోండి హ్యాపీగా. అప్పుడు బల్క్ ఆర్డర్స్ రావు. ఒకటేనండి, మీరు 10 చీరలు ఒకటే డిజైన్లో తీసుకుంటే 10 × 300 పడుతుంది. అదే మాకు 10 చీరలు వద్దు, మేము చిన్నగా స్టార్టప్ బిజినెస్ ఇప్పుడే మరి చిన్నగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఒక 3 చీరలు తెచ్చుకున్నారనుకోండి, 3 × 500 పడుతుంది. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. డిఫరెంట్గా తెచ్చుకుంటే ఒక రకంగా ఉంటుంది, అంటే డిఫరెంట్గా తెచ్చుకుంటే ఒక రకంగా ఉంటుంది. ఒకటే పీస్ తెచ్చుకుంటే అన్నీ కూడా ఒక ప్రైస్కి వస్తుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ఆఫ్లైన్ ఈజ్ బెటర్ ఆర్ ఆన్లైన్ ఈజ్ బెటర్. ఒక సిస్టర్ అడిగారండి, ఆఫ్లైన్లో శారీస్ బెటరా, ఆన్లైన్లో శారీస్ ఈజ్ బెటరా అని. మీది కొంచెం విలేజ్ ఏరియా అయిందనుకోండి,
ఆఫ్లైన్కి వెళ్ళిపోండి, కొంచెం విలేజ్ ఏరియా అయితే. అదే కొంచెం సిటీ అనుకోండి, సిటీలో ఏంటి, మా హైదరాబాద్ ఉండండి, ఇక్కడ మా హైదరాబాద్లో ఏంటంటే ఇక్కడ నియర్ బై చాలా షాప్స్ ఉంటాయి. సో మా దగ్గరికి రారు. సో మేము ఏం చేస్తామంటే ఆన్లైన్ అంటే స్టార్టింగ్లో నేను కూడా వాట్సాప్లో ఇలా స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజినెస్ అనేది చాలా ఎక్స్పాండ్ అయిందండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎక్స్పాండ్ అవుతుందని. సో నేను చెప్పాను కదండి, ఒకరికి ఏదైనా ఇచ్చినప్పుడే మనకు దేవుడు ఇంకొక రూపంలో మనకి ఇస్తాడనేది, నేను అదే నమ్ముతాను. సో స్టార్టింగ్లో నాకు కూడా ఇబ్బంది అయింది, ఇప్పుడు నాకు అసలు తిరిగే లేదండి బిజినెస్లో. సో ఒకరికి ఇచ్చినప్పుడే మనకు వస్తుంది, నేను కూడా అదే నమ్ముతాను. ఆఫ్లైనా ఆన్లైనా అని అంటే విలేజ్ వాళ్ళకైతేనేమో ఆఫ్లైన్ బెటర్ అండి, ఓకేనా. అదే ఆన్లైన్ విషయానికి వస్తే ఇప్పుడు సిటీలో అయితేనేమో చెప్పాను కదండి, ఎవరు కొనుక్కోరు మన దగ్గర. అందరూ లైక్ మదీనా అని, పత్తర్గట్టి అని, సికింద్రాబాద్ అని వెళ్ళిపోతుంటారు. సో నా టార్గెట్ ఏంటి అని అంటే, మాది సిటీ కాబట్టి నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నా. ఆన్లైన్ బిజినెస్ అంటే లైక్ వాట్సాప్ స్టేటస్లో, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్, ఓకేనా, క్లియరా. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అక్క అని ఒక ఆవిడ అడిగారండి. సిస్టర్ వినండి, మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ వినండి. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు నాన్న, సోషల్ మీడియా ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేయడం. సోషల్ మీడియా మీకు ఒకవేళ ఎవరైనా గర్ల్స్ కానీ లేడీస్ కానీ ఇంకా యూట్యూబ్ అంటే భయపడే వాళ్ళు కానీ, ఇంతకుముందు నేను కూడా భయపడ్డాను యూట్యూబ్ అంటే, బట్ అన్ని విషయాల్లో అలా ఏముండదండి. మనం సరిగ్గా మన పని మనం చేసుకుంటే అది హ్యాపీగా వెళ్ళిపోతుంది, అంతే. అది నేను నమ్మే పాలసీ. సో నేను ఏమంటున్నా, డిజిటల్ మార్కెటింగ్ అంటే యూట్యూబ్ అండి. నేను యూట్యూబ్లో నెక్స్ట్ ఇండియా మార్ట్, ఇంకేంటండి లింక్డ్ఇన్, ఇవన్నీ కూడా యాప్స్ అండి. ఇండియా మార్ట్ అనేది ఒక పెద్ద యాప్, అందులో రిజిస్టర్డ్ అయ్యాను విత్ జిఎస్టీ. సో అందులో ఈజీగా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇవన్నీ నేను ప్రజెంట్ యూటిలైజ్ చేసుకుంటున్నాను. సో మంచిగా అయితే మనకు నడుస్తుంది. ఎవరికైనా యూట్యూబ్ గురించి అవగాహన లేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను అలా కూడా హెల్ప్ చేస్తాను. అది దాని గురించి కూడా ఒక చిన్న క్లాస్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కువ మంది గ్యాదర్ అవుతే దాన్ని కూడా నేను స్టార్ట్ చేస్తాను. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనంటే ఫ్రీ ఆఫ్ కాస్టే, 10 మందికి యూటిలైజ్ అవుతుంది అని అంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఆ హెల్పింగ్ నేచర్లో నేను ఫస్ట్ ఉంటాను. ఇది నా స్ట్రాటజీ, నా పాలసీ, ఓకేనా. నెక్స్ట్ ఆన్లైన్ చేస్తే కొరియర్ ఎలా చేయాలి, ఇది చాలా మందికి ఉన్న డౌట్ అండి. కొరియర్ ఎలా చేయాలంటే నేనైతే బేగం బజార్, నెక్స్ట్ అమెజాన్ నుంచి తెచ్చుకుంటానండి కొరియర్ కవర్స్. ఒకేసారి బుక్ చేసుకుంటాను. 10x12, 13x15 అలా కవర్ సైజెస్ ఉంటాయి. అవి కూడా నేను ఇందులో క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను. ఆ కవర్స్ తెచ్చుకొని మనం పోస్టల్ అడ్రస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పంపించడమే. ఇంకా అందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న లాస్ట్ వచ్చేసి షాప్స్. ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళైతే మేడమ్స్ జాగ్రత్తగా వినండి. ఆంధ్ర సైడ్ ఎవరైతే ఉంటారో అంటే నియర్ బై ఆంధ్ర, అనంతపూర్ ఉన్నవాళ్ళు, పామిడి అని ఒక విలేజ్ అనుకుంటా, నాకు కూడా ఐడియా లేదు, పామిడి అని. అక్కడ మొత్తం ఇవేనండి శారీస్ సేల్ చేస్తారు. అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి, బాలాజీ షాప్ అని ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆన్లైన్ లేదు, ఓన్లీ ఆఫ్లైనే. అక్కడ బాగుంటే తెచ్చుకోండి. నెక్స్ట్ హైదరాబాద్ వచ్చేసి నేనైతే చెప్తున్నాను కదా, స్టార్టింగ్లో హైదరాబాద్లో వచ్చేసి మనకు మరియం అని, మాయా టెక్స్టైల్ అని, శ్రీదేవి అని, రాజలక్ష్మి టెక్స్టైల్, ఇంకా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. అర్థమవుతుందని నేను చెప్పే షాప్స్ అన్నీ కూడా మదీనాలో, హైదరాబాద్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే హోల్సేల్ అండి, వీళ్ళు సింగిల్ పీస్ ఇవ్వరు. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీస్ ఉన్నాయనుకోండి, ఈ శారీస్లో హోల్సేల్ ఇస్తారు. మొత్తం 8 పీసెస్ ఉంటే 8 పీసెస్ మనం తీసేసుకోవాలి. కానీ నా దగ్గర మంచి ఆపర్చునిటీ ఉందండి. అదేంటి అని అంటే, నా దగ్గర ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో, రీసెంట్గా ఒక మేడం వచ్చి తీసుకెళ్లారు, నేను తనని రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, మళ్ళీ వస్తానని చెప్పారు. నెక్స్ట్ వీక్ పట్టు చీరలు వస్తున్నాయి, ఆ శారీస్ని కూడా నేను రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తానండి. ఆ శారీస్ అన్నీ కూడా సూరత్ నుంచి వస్తున్నాయి. వాళ్ళు బిల్లింగ్ పెట్టి పంపిస్తారు కదా, ఆ బిల్లింగ్ కూడా నేను యాడ్ చేస్తాను. నేనైతే ప్రజెంట్ సూరత్ నుంచి తెచ్చుకుంటున్నాను. సూరత్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయండి, అజ్మీరా అని, ప్రాంజల్ అని. సో ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అక్కడ తెప్పించేసుకోండి. మంచి ట్రస్టెడ్ షాప్స్ అని చెప్పొచ్చు. ఇంకా చాలా ఉన్నాయండి సూరత్లో. సో అర్థమవుతుంది కదండి, నేను పత్రగట్లో తెచ్చే షాప్స్ ఇంతకుముందు, ఇప్పుడు తేవట్లేదు, ఇంతకుముందు స్టార్టింగ్లో. ఎందుకంటే అప్పుడు నేను బల్క్ అనే అంత స్తోమత నా దగ్గర లేదు. జస్ట్ ఒక 7,000, 12,000 ఓన్లీ. ఎంతసేపు 20 బిలోనే, 20 బిలో పెట్టుకుని తెచ్చుకునేదాన్ని. సో అందుకే లోకల్లో వెళ్ళి తెచ్చుకున్నాను.
వీళ్ళందరూ ఏంటి, వీళ్ళు కూడా సూరత్ నుంచి తెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అందుకే నేను డైరెక్ట్ సూరత్కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి తెచ్చుకుంటాను. మీరు అందరూ డౌట్ రావచ్చు, మరి మేడం మీరు సూరత్కి వెళ్ళి కనెక్ట్ అయ్యారా అని అంటే, నేను ట్రస్ట్ నమ్మకంతో ధైర్యం చేసి తెప్పించుకుంటున్నానండి. మీకు ఏంటంటే సూరత్లో చెప్పాను కదా కొన్ని షాప్స్, అజ్మీరా, ఇంకా చాలా ఉంటాయండి, చాలా షాప్స్ ఉంటాయి, ప్రాంజల్ టెక్స్టైల్స్ అని. అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ మీరు వెళ్ళి ఇక్కడి నుంచైనా బుక్ చేసుకోండి. కానీ ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోండి, నష్టపోవద్దు. లాభం రాకున్నా పర్వాలేదు కానీ నష్టం అయితే పడవద్దండి. ఇది నా స్ట్రాటజీ పాలసీ. ఎందుకంటే ఇవాళ జనరేషన్స్ ఎలా ఉన్నాయండి, మనము 100 రూపాయలు వస్తున్నాయంటే ఎవరైనా పని చేస్తారు, అంతే కదా. సో ఆ 100 రూపాయలు ఒక సరుకు తెచ్చుకున్నప్పుడు దానికి మీద ఒక 50 రూపాయలు కనీసం ఎంతలో కొంత 20 రూపాయలు వచ్చినా మంచిది. అంతేగాని మనం 100 రూపాయల సరుకు తీసుకొని వచ్చి మన నెత్తిలో పెట్టేసుకొని అది సేల్ కాకపోతే ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ తెచ్చుకొని వద్దు అని నేను అంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ చేయాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. హెల్ప్ చేయడం అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే కాదండి, ముందు చెప్తున్నాను కదా. మనీ అయితే పే చేసుకోవాల్సి వస్తుంది. అంటే మనీ పే చేసుకోవడం అంటే మీరు పే చేసిన దానికి శారీస్ నేను పంపిస్తాను. మీకు ఒకటేనండి, మీరు ఒక షాప్స్కి ఇప్పుడు నేను చెప్పిన షాప్స్ అన్నీ కూడా మీరు వెళ్తే అక్కడ మీకు సెట్ టు సెట్ అమ్ముతారు. చెప్పాను కదా, ఈ సెట్ తీసుకుంటే దీంట్లో 8 కలర్స్ వస్తే 8 కలర్స్ చార్ట్ తీసుకోవాలి. నా దగ్గర అలా కాదు, మినిమం 3 తీసుకుంటా అంటే కూడా ఇస్తాను నేను. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా క్లారిఫై అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది తెలిసిన వాళ్ళని నేను రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోమని. అడిగినప్పుడు రిక్వెస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అది వాళ్ళకే తెలియాలండి. నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. ఈ బిజినెస్ స్టార్ట్ చేసి కూడా నియర్లీ 1.5 year అయింది. ఇప్పుడిప్పుడే నేను కొంచెం సెట్ అవుతున్నాను. సో ఈ సెట్ అయ్యి అంటే నా ఎక్స్పీరియన్స్, నా అనుభవాలన్నీ కూడా యాడ్ చేసి చెప్తున్నాను కాబట్టి, కష్టంతో వచ్చాను కాబట్టి నేను ఒకరికి హెల్ప్ చేద్దామన్న ఆలోచనలోనే మీకు ఇవన్నీ చెప్తున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి వీడియోస్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు సపోర్ట్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.